జగనన్న ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుమ్మలక్ష్మీపురం మండలం అధ్యక్షులు కుంబూర్కు దీనమయ్య పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిడ్డికి భీముడు అధ్యక్షత వహించగా గుమ్మలక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ బి గౌరీశంకర్రావు, భద్రగిరి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఖాన్, పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ విశ్రాంత, ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుకలో పంపిణీ చేస్తున్న వస్తువులు ఎంతో నాణ్యతతో కూడుకున్నవని, ముఖ్యంగా పంపిణీ చేస్తున్న డిక్షనరీ తమ చిన్నతనంలోనే అసలు చూడలేదని, అటువంటి జ్ఞాన సంపదను విద్యార్థులకు అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జగనన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బి గౌరీశంకర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ మామయ్య అందిస్తున్న విద్యా కానుక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దగల కానుకగా భావించారని, విద్యలో సమూల మార్పులు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిడ్డిక భీముడు తదితరులు సమావేశంలో ప్రసంగించారు. సమావేశంలో అనంతరం మండల అధ్యక్షులు కె దీనమయ్య, సర్పంచ్ బి గౌరీశంకర్రావు, విశ్రాంత ఉపాధ్యాయులు హరిప్రసాద్, ఆసుపత్రి కమిటీ సభ్యులు ఖాన్, పాఠశాల కమిటీ వైస్ చైర్మన్ తదితర సభ్యుల చేతుల మీదుగా విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎంపీపీ గారు దేవమయ్య గారికి, అలాగే సర్పంచ్ గారు, అలాగే మన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చేసినటువంటి మా పెద్దలు ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే మామ గారికి, మా పాఠశాల వైస్ చైర్పర్సన్ లక్ష్మి గారికి, హరిమేష్ గారికి, అలాగే మధుకృష్ణ గారికి, పాఠశాల సిబ్బందికి, అలాగే పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలకి శుభాశీస్సులు. చదువుకొని ముందుకు నడాలని పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా అద్భుతాలతో ఒకసారి అందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంటి రంగంలో వేస్తున్న ప్రధానోపాధ్యాయులు వచ్చిన అత్యంత మహారాజులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చిన ఆహ్వానితులను గట్టిగా చెప్పడంతో ముందుగా అలాగే మన మండల అధ్యక్షులు ఎంపీపీ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. చాలా థ్యాంక్స్ మీకు మా పాఠశాల సిబ్బంది తరపున అందరికీ. తదుపరి మా ఎంపీపీ గారు మరి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా పిల్లలను ఆశీర్వదించగా కోరుతున్నాం. పిల్లలు చదవాలి అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తుంది అనమాట. గట్టి పిల్లలు 9th క్లాస్ బుక్స్ ఎక్కువ, నోట్స్ ఎక్కువ పట్టుకునే వాళ్ళకి. నా పేరు అస్మిత, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నాను 9th క్లాస్. నాకు ఈ విద్యా కానుక ఇవ్వడం వల్ల చాలా యూజ్ అవుతుంది. చదువుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి అనేది. ఇంకా ఈ మిడ్ డే మీల్ పథకం వల్ల చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు తినడానికి కూడా ఇది లేదు, మా కనీసం మన పిల్లలైనా సరిగ్గా తింటారని చెప్పి స్కూల్ పంపుతున్నారు. ఈ మిడ్ డే మీల్ పథకం వల్ల చాలామంది బాధవుతున్నారు. థ్యాంక్స్. నా పేరు విజిత, నేను 8th క్లాస్ సెక్షన్ స్కూల్ చదువుతున్నాను. నాకు జగన్ గారు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. నాకు చాలా ఇస్తున్నారు, దానివల్ల మాకు చాలా అవుతాయి. అమ్మఒడి కూడా ఇస్తున్నారు, దానివల్ల పేరెంట్స్ ప్రోత్సాహపడి మాకు స్కూల్కి వచ్చి చేస్తున్నారు. జగన్ గారు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు మాకు, దానివల్ల మేము చాలా చక్కగా చదువుకుంటున్నాము. ఏం చేస్తున్నారు ఫ్యాన్స్ అన్ని వస్తున్నారు. మాకు మిడ్ డే మీల్ ఫెసిలిటీ కూడా రోజు పెడుతున్నారు. చాలా 4వ తరగతి చదువుతున్నాను. జగన్ మామయ్య ఈ కిట్లన్నీ ఇచ్చినందుకు మేము బాగా చదువుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. అందుకని మేము పెద్ద పెద్ద స్థాయిలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాము. జగన్ మామయ్య థ్యాంక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విద్యా కానుక కార్యక్రమాన్ని మా గుమ్మలక్ష్మీపురం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో ఈరోజు కిట్లు పంపిణీ కార్యక్రమం చేశాం. ఇది మహోన్నతమైన కార్యక్రమం.
ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం. మా ప్రాంతంలో గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలైనటువంటి పిల్లలకు ఇది చాలా మేలు చేకూరే ప్రక్రియ. అందులో విద్యా వ్యవస్థలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలను చేపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గుమ్మలక్ష్మీపురం మండలం తరఫున ఏజెన్సీ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.